జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799978988. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మా పాప 8th క్లాస్ వరకు బాగానే ఉంది. 9th క్లాస్ నుంచి 10th వెళ్ళిపోయింది మేడం. 10th వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా మేడం, లాస్ట్లో ఎగ్జామ్స్ అవి 2-3 ఎగ్జామ్స్ ఫెయిల్ అయింది మేడం. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది మేడం. 10th ఫెయిల్ అయిందా? అవునా మేడం. 10th ఫెయిల్ అయింది మేడం. రెండు సబ్జెక్టులు పోయినాయి మేడం. దానివల్ల వాళ్ళ నాన్నగారు కొట్టారు మేడం, బాగా విపరీతంగా కొట్టారు. దానికి నేను కూడా తిట్టాను, ఇట్లా ఉండకూడదమ్మా, మేము చూడు కూలి పనికి వెళ్తున్నాం బయటికి, నువ్వు అలా ఉండకూడదు, కొంచెం మంచిగా చదువుకోమ్మా, మాకు కూడా కొంచెం ఆధారం ఉంటుంది కదా ఒకటే పాప మీకు? ఒక పాప మేడం నాకు. ఒకటే పాప, ఎవరు లేరు మేడం. ఇంకో సంవత్సరం ఉంటుంది కదా మేడం, ఆ సంవత్సరం కూడా 10th మళ్ళీ జాయిన్ చేయించాం మేడం. మళ్ళీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినాయి మేడం, అవి రాపిద్దాం అనేసి హాస్టల్లో. అవును మేడం, హాస్టల్లో పంపించాం మేడం. హాస్టల్లో పంపించిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏం తెలియదు మేడం. అక్కడ ఒక 3 నెలలు 4 నెలలు మంచిగానే ఉంది మేడం. తర్వాత అక్కడ నుంచి వార్డెన్ ఉంటారు కదా మేడం, ఆమె ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినాడు మేడం. మా పాప ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమో మాకు తెలియదు మేడం. మీరే కొంచెం నాకు ఎంతో. మీరు వెంటనే హాస్టల్కి వెళ్ళటం, లేకపోతే అసలు పాప మిస్ అయినట్లు మీకు ఎవరు చెప్పారు? మాకు అక్కడ ఉన్న మేడం ఉంటారు కదా మేడం, ఆ మేడమే చెప్తే ఆ మేడం దగ్గరికి వెళ్ళి మేము మా పాప ఎక్కడుంది ఏంటి అని అడిగాం మేడం. అడిగితే మాకేం తెలుసు మీ పాప ఇది ఇట్లా వెళ్ళిపోయింది అనేసి, వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి కదా మేడం, అక్కడికి వెళ్ళి చాలా గొడవ చేసినాం మేడం మేము. గొడవ చేసిన తర్వాత మాకు తెలియదు మీ పాప ఎక్కడికి వెళ్ళిందో, ఇదిగో సీసీ కెమెరాలో చూడండి అనేసి మాకు అన్నీ చూపించాడు మేడం. మేము అక్కడ చూస్తే మా పాప వెళ్ళిపోయింది మేడం. అమ్మంది ఒకటే వెళ్ళిపోయింది మేడం అక్కడ నుంచి. ఎన్ని రోజులు అవుతుంది పాప మిస్ అయ్యి అవుతుంది మేడం? 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా దొరకలేదు మా పాప, ఎక్కడ ఉందేమో కూడా తెలియదు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో మీకు మీ పాప దగ్గర నుంచి ఫోన్ కానివ్వండి, లేకపోతే అసలు ఏమీ రాలేదా? వచ్చింది మేడం, కానీ అది మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అక్కడ లొకేషన్ ఎక్కడ ఉందో తెలియట్లేదంట వాళ్ళకి కూడా. సరే, మీకు ఫోన్ చేయటం, ఇప్పుడు పోలీసులకు చేసిన అమ్మాయి మీకు చేయకుండా ఉండదు కదా, మీకు చేయటం, మీతో మాట్లాడటం ఏమన్నా జరిగిందా? చేసింది మేడం. చేసిన తర్వాత ఏం చెప్పిందంటే, అమ్మ మేము ఇక్కడ ఉన్నాను, ఉంటారు కదా మేడం వాళ్ళు ఉంటారు కదా, అలాంటి దాంట్లో పాపను పడేసి హింస పెడుతున్నారంట. ఏమని చెప్పింది మీతో? అసలు ఇట్లా వచ్చాను, నాన్న కొడతాడు అనేసి వచ్చాను బయటికి, ఇట్లా వచ్చాను, నాకు తెలియక వచ్చేసిన, నన్ను వేరే వాళ్ళు తీసుకొచ్చి ఒక చీకటి బందీలో వేసిరంట మేడం. ఒకసారి తీరంట, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఈరోజు మన ముందు నాగమణి గారు ఉన్నారు, సూర్యాపేట నుంచి వచ్చారు మిమ్మల్ని కలవటానికి. అమ్మ, మీ ప్రాబ్లం ఏంటి ఒకసారి క్లియర్గా మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే మేడం. నమస్తే. పాప కనిపించట్లేదు మేడం. మా పాప 8th క్లాస్ వరకు బాగానే ఉంది. 9th క్లాస్ నుంచి 10th వెళ్ళిపోయింది మేడం. 10th వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా మేడం, లాస్ట్లో ఎగ్జామ్స్ అవి 2-3 ఎగ్జామ్స్ ఫెయిల్ అయింది మేడం. సబ్జెక్టులు ఫెయిల్ అయింది మేడం. 10th ఫెయిల్ అయిందా? అవునా మేడం. 10th ఫెయిల్ అయింది మేడం. రెండు పోయినాయి మేడం. 2 సబ్జెక్టులు పోయినాయి మేడం. దానివల్ల వాళ్ళ నాన్నగారు కొట్టారు మేడం, బాగా విపరీతంగా కొట్టారు. దానికి నేను కూడా తిట్టాను, ఇట్లా ఉండకూడదమ్మా, మేము చూడు కూలి పనికి వెళ్తున్నాం బయటికి, నువ్వు అలా ఉండకూడదు, కొంచెం మంచిగా చదువుకోమ్మా, మాకు కూడా కొంచెం ఆధారం ఉంటుంది కదా. ఒకటే పాప మీకు? ఒక పాప మేడం నాకు. ఒకటే పాప, ఎవరు లేరు మేడం. ఇంకో సంవత్సరం ఉంటుంది కదా మేడం, ఆ సంవత్సరం కూడా 10th మళ్ళీ జాయిన్ చేయించాం మేడం. మళ్ళీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినాయి కదా మేడం, అవి రాపిద్దాం అనేసి హాస్టల్లో. అవును మేడం, హాస్టల్లో పంపించాం మేడం. హాస్టల్లో పంపించిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏం తెలియదు మేడం. అక్కడ ఒక 3 నెలలు 4 నెలలు మంచిగానే ఉంది మేడం. తర్వాత అక్కడ నుంచి వార్డెన్ ఉంటారు కదా మేడం, ఆమె ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినాడు మేడం. మా పాప ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమో మాకు తెలియదు మేడం. మీరే కొంచెం నాకు ఎంతో. కాదండి, ఇప్పుడు మీరు సప్లిమెంటరీకి హాస్టల్లో జాయిన్ చేశారు, పాప వెళ్ళిపోయింది,
ఆవిడ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది. అవును మేడం. మీరు వెంటనే హాస్టల్కి వెళ్ళటం, లేకపోతే అసలు పాప మిస్ అయినట్లు మీకు ఎవరు చెప్పారు? మాకు అక్కడున్న మేడం ఉంటారు కదా మేడం, ఆ మేడమే చెప్తే ఆ మేడం దగ్గరికి వెళ్ళి మేము ఉమ్, మా పాప ఎక్కడుంది ఏంటి అని అడిగాం మేడం. ఉమ్, అడిగితే మాకేం తెలుసు మీ పాప ఇది ఇట్లా వెళ్ళిపోయింది అనేసి, వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి కదా మేడం, అక్కడికి వెళ్ళి చాలా గొడవ చేసినాం మేడం. మేము ఓకే. గొడవ చేసిన తర్వాత మాకు తెలియదు మీ పాప ఎక్కడికి వెళ్ళిందో, ఇదిగో సీసీ కెమెరాలో చూడండి అనేసి మాకు అన్నీ చూపించాడు మేడం. ఉమ్, ఉమ్. మేము అక్కడ చూస్తే మా పాప వెళ్ళిపోయింది మేడం. అమ్మంది ఒక్కటే వెళ్ళిపోయింది. ఒక్కతే వెళ్ళిపోయింది మేడం. అక్కడ నుంచి ఎన్ని రోజులు అవుతుంది పాప మిస్ అయ్యి? మిస్ అవుతుంది మేడం, 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా దొరకలేదు. మా పాప ఎక్కడ ఉందేమో కూడా తెలియదు మేడం. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో మీకు మీ పాప దగ్గర నుంచి ఫోన్ కానివ్వండి, లేకపోతే అసలు ఏమీ రాలేదా? వచ్చింది మేడం, కానీ అది మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అక్కడ లొకేషన్ ఎక్కడ ఉందో తెలియట్లేదంట వాళ్ళకి కూడా. ఏమని చేసింది అసలు పాప? మా పాప ఎక్కడుందో ఫోన్ చేసిందంట మేడం. చేస్తే అడ్రస్ కాదమ్మా, ఎవరికి చేసింది? మీకు చేసిందా, మీ వారికి చేసిందా? ఏమని చేసింది? మాకు చేయలేదు మేడం. 10 వాళ్ళు ఉంటారు కదా మేడం, పోలీసు వాళ్ళు ఉంటారు కదా మేడం. ఓకే. అవును మేడం, వాళ్ళకి చేసింది మేడం. ఓకే. వాళ్ళు చేస్తే ఏంటమ్మా ఎక్కడున్నావు నువ్వు ఏంటని పాపని అడుగుతున్నారంట, కానీ ఉమ్, పాపకి ఎక్కడుంది ఏంటో తెలియదుగా మేడం. అది ఆమె చెప్పలేకపోతుందంట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి మేడం. అక్కడ నుంచి లొకేషన్ కూడా మళ్ళీ తీయడానికి రావట్లేదంట ఇప్పుడు. సరే, మీకు ఫోన్ చేయటం, ఇప్పుడు పోలీసులకు చేసిన అమ్మాయి మీకు చేయకుండా ఉండదు కదా, అవును మీకు మేడం, చేయటం, చేసింది మేడం. మీతో మాట్లాడటం ఏమన్నా జరిగిందా? చేసింది మేడం. చేసిన తర్వాత ఏం చెప్పిందంటే, ఇది అమ్మ మేము ఇక్కడ ఉన్నాను, ఇది ఎక్కడో నాకు తెలియట్లేదు అనేసి చెప్పుకుంటూ ఏడ్చింది మేడం. ఉమ్, బాగా హింస పెడుతున్నారంట, మరి కొట్టడం చేయడం అవన్నీ చేస్తున్నారంట. ఎక్కడున్నానని చెప్పి? అది ఎక్కడుందో కానీ ఆ పిల్లకి కూడా తెలియట్లేదంట మేడం. ఓకే. అసలు తెలియట్లేదంట. ఫోన్ మళ్ళీ చేద్దామంటే అది కూడా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేవమ్మా, నేను ఎక్కడున్నానో ఏమో నాకు తెలియట్లేదు, ఉమ్, నన్ను వచ్చి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పడేశారు. ఉమ్, ఆమె ఎక్కడం కూడా ట్రైన్ మేడం, నేరే తెలియక ఏదో ట్రైన్ ఎక్కిందండి మేడం. మేము ఇచ్చిన పైసలు డబ్బులు ఉంటాయి కదా మేడం, ఉమ్. ఆ డబ్బులు తీసుకుని ఎక్కిందండి మేడం. ఫోన్ మా మేడం దగ్గర ఫోన్ తీసుకుని ఇట్లా వార్డెన్ దగ్గర ఫోన్ తీసుకుంది, మీరు ఖర్చులు కానీ ఇచ్చిన డబ్బులు 2 తీసుకొని మళ్ళీ కొడతారేమో ఫెయిల్ అయితే అన్న భయంతో వెళ్ళిపోయింది. అవును మేడం, హాస్టల్లో నుంచి వెళ్ళిపోయింది. ఓకే. వెళ్ళిపోయి ఇప్పుడు అసలు ఎక్కడున్నానని చెప్పింది ఏడుస్తూ, ఏం చేస్తున్నానని చెప్పింది? ఎవరి దగ్గర ఉన్నానంటుంది. అది ఎవరి దగ్గర ఉన్నదని ఆ పాపకి తెలియట్లేదు మేడం. కానీ ఇట్లా ఉంటారుగా మేడం, బోకర పనులు చేసేవాళ్ళు ఉంటారుగా మేడం, అలాంటి దాంట్లో పాపను పడేసి హింస పెడుతున్నారంట. అది చెప్తుంటే మాకే ఎంతో బాధ అనిపించింది మేడం. బాగా టార్చర్ పెడుతున్నారంట మా పాపని. ఎట్లా బయటకు తీసుకురావాలో మాకు కూడా తెలియట్లేదు మేడం. ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏమని చెప్పింది మీతో అసలు? ఇట్లా వచ్చాను, నాన్న కొడతాడు అనేసి వచ్చాను బయటికి. ఇట్లా వచ్చాను, నాకు తెలియక వచ్చేసిన, నన్ను వేరే వాళ్ళు తీసుకొచ్చి ఒక చీకటి బందీలో వేసిరంట మేడం అక్కడ. అది ఎక్కడ ఉందో కూడా ఆమెకు అర్థం కావట్లేదంట. ఓకే. అలాగే తెలియకుండా ఫోను ఆన్ చేసి మాకు చేసింది మేడం. ఫస్ట్ మాకే చేసింది మేడం. చేస్తే మేము ఎక్కడున్నామ్మా చెప్పంటే, నాకు తెలియట్లేదు అమ్మాయిది ఎక్కడున్నావు, ఎవరిని అడిగా చెప్పట్లేదు, ఆ లాంగ్వేజ్ కూడా మాకు రావట్లేదమ్మా అనేసి చెప్పింది మేడం. వాళ్ళ భాష కూడా ఆ భాష రావట్లేదంట ఆ పిల్లకి, ఓకే. అర్థం కావట్లేదంట. ఫోన్లో ఛార్జింగ్ కూడా ఉండట్లేదు, ఇక్కడ మమ్మల్ని చీకటి బందీలు వేసి ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, నన్ను పాడు చేస్తున్నారమ్మా అనేసి చెప్తుంది మేడం మా పాప. ఎవరు వస్తున్నారు కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇస్త్రీ పెట్టతో కొట్టిరంట, ఇట్లా వాతలు ఏది పడితే దాంతో కొట్టి వాతలు పెడుతున్నారంట మేడం పాపకి. వాళ్ళు చెప్పిన మాట అవును, కానీ ఆ పిల్లని మీకేం అర్థమైంది ఇప్పుడు మీ పాప చెప్పిన వివరాలను బట్టి? అది ఏమి అనిపిస్తుంది? అది నాకు ఏమనిపిస్తుంది అంటే, పాపని తీసుకెళ్ళి ఏదో దాంట్లో ఉంటాయి కదా మేడం, ఉపచారాల్లో దాంట్లో ఆ గృహలో పెట్టారనేసి అర్థమవుతుంది మేడం మాకు. అట్లా చేస్తున్నారంటే ఆడపిల్లలు తీసుకెళ్ళి ఇట్లా చేస్తే పిల్లలు. అట్లా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎన్ని నెలలకు ఫోన్ చేసింది మీకు? మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది మేడం మాకు. ముందు చేసిన తర్వాత ముందే చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి మేడం. ఎవరు మేడం ఉండ అక్కడ ఒక ఆమె ఉంటుందంట, ఆమె దగ్గర నుంచి వైఫై కనెక్ట్ చేసుకుని తన ఫోన్ లో బ్యాలెన్స్ లేవంట, వైఫై ఉంటారు కదా మేడం, అట్లా బ్యాలెన్స్ చేసి వాట్సాప్ కాల్ చేసింది మేడం మాకు. చేస్తే మేము ఎత్తున్నాం మేడం. ఇట్లా మళ్ళీ ఏదో చెప్తున్నది, అమ్మ నేను ఎక్కడుందో తెలియట్లేదు, నాకు వాళ్ళ భాష అర్థం కావట్లేదు, నన్ను ఇట్లా హింసలో పెడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, నన్ను ఏది పడితే అది చేస్తున్నారు, కొడుతున్నారు అనేసి చెప్పిన. కాలు కూడా ఎరగొట్టారంట మేడం మా పాపకి. అది ఎక్కడుందో కూడా మాకు తెలియట్లేదు మేడం. పోలీసులో చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు వాళ్ళు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ పాప ఫోన్ ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా? ఆఫ్ లోనే ఉంది మేడం. మళ్ళీ మేము చేసినాము, మళ్ళీ ఆఫ్ లోనే ఉంది. మీరు ఈ విషయాలన్నీ చెప్పారా, పోలీసులకు చెప్పారా? చెప్పాము మేడం, వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. అయితే వాళ్ళు తీసుకున్నారు, నెంబర్ తీసుకున్నారు, కానీ అది ఎక్కడున్నో లొకేషన్ అర్థం కావట్లేదు అంట, వాళ్ళు తెలియట్లేదంట అసలు. అది మేడం తెలియట్లేదంట.
మేమేమో కూలి పని చేసుకుని మా పాప ఒక్కతేగా మేడం. మంచిగా చదివించుకుందాం అనేసి మేము ఎంతో కష్టపడి ఆ పిల్లని చదివిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో వేసినాం మేడం మాకు స్తోమత లేక. ఉమ్. ఇప్పుడు ఆ పిల్ల ఏమవుతుందో ఏమో మాకు తెలియట్లేదు అసలు. ఒక్కతే పిల్ల. మేము జాబ్ కోసమని అది పాపం పిల్లని చదివించుకుంటే ఆమెనే మాకు కొంచెం ఇప్పుడు చదువుకొని అసలు వెళ్ళిపోయినప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది తనకి? 15 సంవత్సరాలు మేడం. 15 15 సంవత్సరాల అమ్మాయి. సంవత్సరాలు మేడం ఆ పిల్లకి. ఓకే. మేము ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించేవాళ్ళం కాదు మేడం. హాస్టల్కి ఇంటికి అంతే మేడం. మా పాప మా దగ్గర ఉన్నప్పుడు ఉమ్. 10th క్లాస్ ఫెయిల్ అయిందనేసి ఇక మాట అన్నందుకే వెళ్ళిపోయింది మేడం. అట్లా వాళ్ళ నాన్నగారు కొట్టినందుకు. నాన్నగారు విపరీతంగా కొట్టారు మేడం. ఇప్పుడు మీకు ఫోన్ చేసి ఎన్ని నెలలు అవుతుంది తను? అయింది మేడం 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి 4వ సంవత్సరం మేడం. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మళ్ళీ ఒకసారి ఏమో చేసింది మేడం. మొత్తంగా ఈ 4 సార్లు 2-3 సార్లు 2-3 ఫోన్ సార్లు చేసింది చేసింది మీకు. మేడం మాకు. ఆ పిల్ల మీరు చేస్తే ఫోన్ కలవదు. లేదు మేడం కలవట్లేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. కాదమ్మా, మీ ఫోన్ లో నంబర్ పడలేదా మరి? నెంబర్ పడింది మేడం. మేము చేసినాము. చేస్తే అది స్విచ్ ఆఫే వస్తుంది మేడం ఎంత చేసినా కానీ. ఎక్కడున్నావు చెప్పంటే చెప్తలేదు అసలు. ఓకే, పోలీసులు కూడా ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా ఎక్కడుందనేది కనుక్కోగలుగుతారు కదా, ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? పోలీసులు ఏం ఏమో మేడం చెప్తున్నారు మాకు అసలు? అదే తెలియట్లేదు అసలు. ఎంత తిరిగామో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మేడం. మా కూతురు మాకు కావాలని. ఉమ్, ఎంత ఖర్చైనా ఎంతైనా పెట్టుకోవడం. సార్ ఎక్కడుందో చెప్పమంటే కూడా ఉమ్, అసలు వాళ్ళు చెప్తావమ్మా ఎక్కడుందో మాకు అడ్రస్ తెలియట్లేదు, ఉమ్. లొకేషన్ ఇక్కడ వరకే చూపిస్తుంది అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు మీరు పై ఆఫీసర్లు ఎవరినన్నా కలిసారా? పై ఆఫీసులు కలిసాను. స్తోమత మాకు ఎక్కడ ఉంటుంది మేడం. ఉమ్. ఈ సార్ వాళ్ళనే ఇక వేసే వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటూ. ఇప్పుడు మీ ఏరియా ఎమ్మెల్యేని కానీ ఎవరన్నా కలిసారా? లేదు మేడం అసలు ఎవరిని కలవలేకపోతున్నాం. ఎవరిని కలిసినా గేట్ కాడ నుంచి బయట పంపిస్తున్నారు కానీ ఎవరు లోపలికి రానియట్లేదు. మా పాప ఏం చెప్తుంది అంటే ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ఎక్కినంత వరకు తెలుసు. అసలు ఆ ట్రైన్ లో ఏం జరిగింది, ఎలా వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి, అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం ఏమన్నా చేసిందా? ఇవేమన్నా ఇప్పుడు లేదు 2-3 మేడం సార్లు లేదు చేసింది లేదు. కదా. ఆ పాప ఏం చెప్పిందంటే మాకు, నేను ట్రైన్ ఎక్కినమ్మా, ట్రైన్ ఎక్కిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేదాకా కూడా నా కళ్ళు తెరవలేకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఉన్నా అని నాకు తెలిసింది అంతే అని చెప్తుంది మేడం. ట్రైన్ లోనే తనకి స్పృహ స్పృహ పోయింది. కోల్పోయింది మేడం. ట్రైన్ ఎక్కింది, ఎక్కడానికి అయితే ఎక్కిందంట. కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏమో ఆ పిల్లకి కూడా తెలియదు అంట మేడం. అక్కడ లోపలికి వెళ్ళింది. అక్కడ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏదో ఊర్లో వెళ్ళిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచిందంట. అది మేడం తెలిసింది అక్కడ. ఇప్పుడు అసలు తను ఎక్కడుంది, లేకపోతే ఆ, ఆ, ఏ లాంగ్వేజ్ కూడా చెప్పట్లేదు. ఆ లాంగ్వేజ్ అర్థమే కావట్లేదంట మేడం అసలు పిల్లకి. ఉమ్. అక్కడ అలాగే తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదంట. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారమ్మా, నన్ను ఏదేదో చేస్తున్నారు నాకు అని ఆ పిల్ల ఏడుస్తుంటే మాకే ఎంతో బాధగా ఉంది మేడం. అసలు మేము ఎట్లా తట్టుకోగలుగుతాం మేడం ఆ పిల్ల అక్కడ ఉంటే. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది మేడం పిల్ల వెళ్ళిపోయి కూడా. మాకు మీరే న్యాయం చేయాలి మేడం ఏదైతే. మేడం అంటే ఈ స్టోరీ వింటుంటే ఇప్పుడు ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. అర్థమైపోయింది సింపుల్ గా. ఉమ్. ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో. వెళ్ళడం మటుకు చాలా సింపుల్ గా ట్రైన్ ఎక్కింది, భయంతో, ఒక చిన్న కారణంతో ఎక్కింది. ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉన్న పిల్లలు, ఈ ఏజ్ పిల్లలు ఎవరన్నా ఉన్నారు, ఎవరూ లేకుండా ఎక్కారు అంటే ఇలాంటి గమనించే ముఠాలు రైళ్లలో ఉంటాయి. ఓకే. ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇంజెక్షన్ చేస్తారు, వీళ్ళ పక్కనే కూర్చుంటారు. వీళ్ళకి ఇంజెక్షన్ చేసింది కూడా తెలియదు, వీళ్ళు స్పృహ కోల్పోతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లే అన్నట్లుగా వాళ్ళు యాక్షన్ చేస్తారు. అంటే ట్రైన్లో మిగతా వాళ్ళకి అనుమానం రాకుండా ఇంకా వాళ్ళు తీసుకెళ్ళదలుచుకున్న చోటుకు తీసుకెళ్తారు. ఇది నార్మల్గా జరిగేది. ఓకే. ఇంకా కొంతమంది ఏమో ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తీసుకెళ్తారు. ఇంకోటి ఏమో సినిమాల్లో చేర్పిస్తామంటారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లో చేర్పిస్తామని, యాంకర్లు అవ్వచ్చని, ఇట్లా రకరకాలు ఏదో ఒకటి. ఇప్పుడు ఒక అమ్మాయి దొరికింది అంటే ఇక ఆ అమ్మాయిని ఎట్లా ఒట్లా ట్రాప్ చేసి చివరికి ఆ అమ్మాయి తేలేది. ఇప్పుడు ఈ సినిమాల్లో ట్రై చేసినా, ఎక్కడ ట్రై చేసినా కానీ చివరికి తేలేది మటుకు వ్యభిచార గృహంలోనే. ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు చేయాల్సింది ఒకటే, లేట్ అయిపోయింది. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే చిన్న మాట కాదు. దాంతోపాటు ఇంకా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే మేడం పాపం అవన్నీ చూసి చెప్తున్న అరుపులు వినిపిస్తాయి కదా మేడం. అక్కడ చాలా అరుపులు, కొట్టడం చేయడం, బాగా అరుపులు వినిపిస్తున్నాయి అంటే ఆ పిల్ల భయపడేసి అప్పుడు ఫోన్ ఆన్ చేసిన తర్వాత మాకు చెప్పింది అన్ని ఇన్ఫర్మేషన్. కానీ అడ్రస్ తెలియట్లేదు మేడం ఎక్కడ ఉందని. 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ల పాపల దగ్గర నుంచి వ్యాపారం జరుగుతుంది అని చెప్పి మనకి ఇట్లాంటి అప్పుడప్పుడు పోలీసుల్లో కూడా కాస్త మంచి వాళ్ళు ఏమైనా సరే ఇది
సాల్వ్ చెయ్యాలి అనుకునే పోలీసులు ఉమ్. పనిచేస్తారమ్మా. ఒకప్పుడు మనకి ఉమాపతి గారని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఓకే. ఆయన ఉమాపతి గారు దీని మీద ఒక రకంగా పిహెచ్డి చేసినట్టు. ఉమ్. ఏది దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు, Yes. మానవ అక్రమ రవాణా. ఉమ్. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. అసలు ఇప్పుడు మీ అమ్మాయి వేరే దేశంలో ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లా, అవును. ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఈ ముఠాలు ఒకళ్ళకొకళ్ళు లింకులు ఉంటాయి. అవును. అయితే ఇలా తీసుకెళ్ళిపోయిన తర్వాత మరి ఈ పట్టుకోవడం అనేది మట్టుకు 4 ఏళ్ళు అయిపోయింది కాబట్టి కొంచెం కష్టం అమ్మా. ఈసారి మట్టుకు మీరు ఆ ఫోన్ నెంబరు ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబరు ఫోన్ చేసినప్పుడు, పాప ఫోన్ చేసినప్పుడు సరే. ఆ నెంబరు కొంచెం ఇమ్మీడియట్గా మాకు పంపిస్తే మేము కొంచెం పై వాళ్ళతోటి మాట్లాడి ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఈ నెంబర్ ఎక్కడుంది లొకేట్ చేయమంటే, అది పెద్ద బ్రహ్మ విద్య కాదు పోలీసులకి. మనకి కష్టం కానీ పోలీసులకి అంత పెద్ద కష్టం కాదు. ఇప్పుడు డబ్బులు ఇక్కడ ఉన్నోళ్ళ పోలీసులకు కూడా చేసే ఎవరు చెప్పారమ్మా మీకు పోలీసులకు చేశారని? మీ పాపే పాపే చెప్పింది మేడం, పోలీసులు చేశామనేసి. పోలీసులకు చేశాను అని అమ్మ నేను పోలీసులకు కూడా చేశానని ఆ పాపనే చెప్పింది. ఏమన్నారట? మీరు నువ్వెక్కడున్నావు అమ్మ ఏంటమ్మా అని పాపని అడిగితే పాపకి ఏం తెలుస్తుంది మేడం అక్కడ నుంచి. ఆమెకేమో చెప్పడానికి ఎటు చూసినా చీకటి గదిలో ఉంటుంది కదా, ఎక్కడున్నా చెప్పమని అడుగుతున్నారట పోలీసు వాళ్ళే. ఆమెకేమో చెప్పడానికి రావట్లేదు, అడ్రస్ తెలియదుగా మేడం ఆమెకి. చెప్పమని అడుగుతున్నారు, నెంబర్ కూడా తీసుకున్నారంట. ఇప్పుడు కాదమ్మా, పాప వైఫై కనెక్ట్ చేసుకొని ఫోన్ చేసింది అని చెప్పేసి చెప్తున్నావు. అట్లాంటి పాప ఒక లొకేషన్ అట్లాంటివి పెట్టడం, ఫోన్ వాడటం అంత తెలుసా అమ్మాయికి? అంత ఏం తెలియదు మేడం, ఫోన్ మేము ఎక్కువ వాడలేదు కదా మేడం. ఓకే. అది అందువలన ఆ పిల్లకి ఏమీ తెలియదు మేడం అంతగా. అది అప్పుడు నార్మల్ కాల్ చేస్తారు కదా మేడం, అప్పుడు చేసి చెప్పిందంట మేడం. ఫస్ట్లోని 2-3 నెలల తర్వాత ఉంటారు కదా మేడం, అది నెల తర్వాత అట్లా చేసిందంట మేడం అక్కడ. మేడం ఇదంతా ఇప్పుడు నిజంగా అసలు అంటే ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు సిటీస్లో కల్చర్ ఒకలా ఉంటుంది. నిజంగా బ్యాక్వర్డ్గా ఉన్నవాళ్ళు లేకపోతే విలేజెస్లో ఉన్నవాళ్ళు కొంచెం అసలు లోక జ్ఞానం అంత ఇదిగా లేని వాళ్ళు మరీ ఇన్నోసెంట్గా ఉండి ఎంతోమంది చిన్న చిన్న భయాలకి, ఇప్పుడు ఆ ఎగ్జామ్ పోయిద్దన్న భయంతో మొత్తం లైఫ్ పోగొట్టుకుంది. ఇట్లాంటి పనులు ఎంతో మంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అమ్మ తిట్టిద్దనో, నాన్న కొడతాడనో, అట్లాంటి వాటికి సూసైడ్ చేసుకోవటం చూస్తున్నాం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం చూస్తున్నాం. ఎలా మేడం అసలు ఈ జనరేషన్? ఈ జనరేషన్ లేదు, ఆ జనరేషన్ లేదమ్మా. ప్రతి సంవత్సరము ఎంతో మంది పిల్లలు ఇలా గాయమైపోతుంటారు, అదృశ్యం అయిపోతారు. ఈ అదృశ్యం అయిపోవటానికి కారణాలు ఒకటే, ఇంట్లో తల్లిదండ్రులు భయపెట్టడం, ఎవరైనా స్నేహితుల ప్రోద్బలంతో సినిమా యాక్టర్ అవ్వాలనుకోవటం, ఇంట్లో ఏయో పరిస్థితులు బాగలేదు, ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి నేను ఇంట్లోంచి పారిపోవాలి అనుకోవటాలు, ఇలా రకరకాల రీజన్స్. పైగా ఇంకొకటి, మేము ప్రేమించాము అని చెప్పి మీ ఇంట్లో ఉన్న ఏమన్నా తీసుకొని రమ్మని చెప్పి తీసుకెళ్ళే అబ్బాయిలు ఉన్నారు. ఈ అబ్బాయిల ప్లేస్లో ఒక్కొక్కసారి అంకుల్స్ కూడా ఉంటారు. అయితే మరి అసలు ఇలాంటి పరిస్థితిని మనం ఎట్లా దీన్ని దాటుకొని రావాలి అంటే, ఒక్కొక్కసారి దురదృష్టం టీచర్లు కూడా, మనం ఇంతకుముందు కూడా ఒక కేసు సాల్వ్ చేసాం. టీచర్ కూడా ఈ పిల్లకి మాయ మాటలు చెప్పేసేసి తీసుకెళ్ళిపోయి, జస్ట్ 10th క్లాస్ అయిన పిల్లని తీసుకొని వెళ్ళిపోతే, మరి ఆ టీచర్కి ఆ మాత్రం తెలియదా 18 ఏళ్ళలో పిల్లని తీసుకెళ్ళకూడదు, కరెక్ట్. అయినా ఈ బయట పడతాయా, ఎవరు పట్టుకుంటారు మమ్మల్ని అనే ఒక ధీమా మనుషుల్ని ఆ విధంగా చేస్తారన్నమాట. సరే, పరిస్థితులు ఇలాంటి కారణాలకి పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. మరి ఏంటి చెయ్యాలి మనం? ఇప్పుడు పోలీసులు చూస్తే పట్టించుకోలేదు, మరి ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీ బిడ్డ కాబట్టి మీకు ఏడుపు వస్తుంది, వాళ్ళకి ఎందుకు ఏడుపు వస్తుంది? వాళ్ళు ఏదో ఒక డ్యూటీలో భాగంగా చేస్తున్నారు. అదే ఒక ఎమ్మెల్యే గారి కుక్క పిల్ల తప్పిపోయిందంటే దానికోసం పరిగెడతారు. అందుకని వీళ్ళు పేదోడు పిల్ల తప్పిపోయిందంటే ఎందుకు చూస్తారు? వాళ్ళు చూడరు, ఎక్కడో ఉంటారు. ఉమాపతి గారి గురించి ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆయన కొన్ని 100 మందిని కాపాడాడు.
ఓకే. బాంబే నుంచి కలకత్తా నుంచి కాపాడి తీసుకొచ్చారు, వేశ్య గృహాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తామంటే ఇళ్లలో వాళ్ళు ఒప్పుకోకపోతే కొంతమంది తీసుకున్నారు ఇళ్లలోకి. వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ వచ్చేలాగా, అంటే వాళ్ళకి ఏమైనా పనులు అవి నేర్పించి అవన్నీ చేసేదాకా ఆయన సీరియస్గా దాని మీదనే ఇప్పుడైతే రిటైర్ అయ్యారు. గ్రేట్ మ్యాన్ అనమాట. ఎంతో మంది ఆడపిల్లలు చేతులేసి దండం పెట్టుకునేటట్లు. ఓకే. సరే, ఇదంతా జరిగిపోయిన తర్వాత మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. అసలు మనం ఏం ఆలోచించాలి ఇక్కడ? ఇప్పుడు విన్న దాన్ని బట్టి అసలు ఇది జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఈ పాప కేసులో ఒకటే పిల్ల, ఇద్దరు పని చేసుకుంటున్నారు. ఉన్నంతలో పాపను బాగానే చూసుకోగలుగుతారు, అట్లాగే బాగానే చూసుకున్నారు. ఒక్క పిల్ల అనేసరికి ఏమి భయభక్తులు చెప్పుకోకుండా, ఇంట్లో పనులు చేయించుకోకుండా, అడిగినట్టు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు కొనిపెట్టడము, ఇవన్నీ చేసేసరికి ఆ అమ్మాయి జీవితం చాలా బాగుంది అనుకుని ఒక్కసారి 10th క్లాస్ తప్పేసరికి వాళ్ళ నాన్న కొట్టడం అనేది ఉంది చూసారా, అది కానీ జరగకోకుండా దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మ నీ మీదే కదా మేము ఆశలు పెట్టుకున్నాం, నువ్వు ఏదంటే అది కాకుండా ఏది అడిగితే అది చేశాం కదా, నిన్నే రకంగా మేము ఇబ్బంది పెట్టాము, ఇప్పుడు చదువుకోకపోతేనే కదా మా జీవితాలు ఇలా ఉంది, చదువుకుంటే నీ జీవితం ఎంత బాగుంటది, ఇట్లా ఒక కౌన్సిలింగ్ మాదిరిగా, అంటే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కాకపోయినా కానీ కాస్త పాపని దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టి చెప్పుకుని ఉన్నట్లయితే ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోయేది కాదు. ఆ పిల్లకి ఎందుకో తెలియదు, చదువు ఎక్కల, అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఎంతసేపటికి ఏమనుకున్నారంటే చదువుకుంటే అమ్మాయి జీవితం బాగుంటది, మనం చదువుకోలేదు కాబట్టి మన జీవితాలు ఎలా అయినాయి అనుకున్నారు. కానీ డబ్బులున్న పిల్లలైనా డబ్బులు లేని పిల్లలైనా చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే ఒక్కటే, వాళ్ళకి అసలు ఆ చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, ఇంట్రెస్ట్ కలిగించడం ఎట్లా, లేదు ఇంట్రెస్ట్ కలిగించలేకపోయాము అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? ఆ పిల్లకి ఏం స్కిల్స్ ఉన్నాయి? ఇప్పుడు 10th క్లాస్ తప్పినా 10th క్లాస్ పాస్ అయినా ఇప్పుడు ఈ కుట్టు మిషన్ సెంటర్లు ఇవన్నీ బాగా వచ్చేసినాయి. చిన్నగా అంటే 10th తప్పితే కంప్యూటర్ కోర్సులు చేర్చుకోరనుకోండి, ఎంబ్రాయిడరీ క్లాసులు, బ్యూటీషియన్ క్లాసులు, ఇట్లా చేతి వృత్తులు ఉన్నాయి కదా, చక్కగా స్కిల్స్ అవి. ఆ స్కిల్స్ డెవలప్ చేసే దగ్గర పెట్టినా కానీ వాళ్ళ జీవితంలో ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించే డబ్బులు ఈ స్కిల్స్ ద్వారా కూడా సంపాదించగలుగుతారు. తల్లిదండ్రులకి ఏంటి అంటే చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండటం తప్పు కాదు, కానీ విపరీతమైన మోజు ఉండటము, ఆ మోజు వల్ల పిల్లల్ని అతిగా దండించడం తప్పు. అతిగా దండించకూడదు. ఇప్పుడు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, తండ్రులు ప్రొఫెసర్లు అయితే పిల్లలు 10th క్లాస్ కూడా పాస్ అవ్వని పిల్లలు ఉన్నారు కొంతమంది. పండిత పుత్ర పరమసుంట అంటారు. అందుకని జీవితంలో చదువు చాలా ఇంపార్టెంట్, కానీ చదివే జీవితం కాదు. ఇది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుసో తెలియకో వాళ్ళ నాన్న, ఇప్పుడు ఆయన కూడా మనం ఏం అనలేము, ఇంత నాలెడ్జ్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అంటే ఇన్నాళ్ళు మనం ఒక పిల్ల అని ముద్దు చేసి భయభక్తులు చెప్పకపోవటం వల్ల ఇలాగ తయారైంది అనే ఒక అసహనంలో నుంచి ఆయన ఆ విధంగా కొట్టారు. కానీ ఆ సందర్భంలో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎవరిళ్లలో అయినా ఇలాంటి పరిస్థితి ఉంటే చెయ్యవలసింది ఏంటి అంటే, ఇప్పుడు ఆ పిల్లలకి మనం కోపంలో ఉన్నప్పుడు మనం సరిగా చెప్పలేము పిల్లలకి. ఎవరైతే మన కుటుంబంలో బాగా అమ్మమ్మో, తాతయ్యో, మేనత్తో, బాబాయో ఎవరో ఉంటారు, మేనమామో ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు బాగా బుజ్జగిచ్చి నచ్చజెప్పి, అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి, పోనీ నిన్ను మళ్ళీ పుష్ చేస్తే చదువుతావా, లేదు అనుకుంటే ఏమన్నా ఇట్లాంటివి నేర్చుకుంటావా, అసలు నీ జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావు, భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావు భవిష్యత్తులో అంటే, వాళ్ళు తెలుసో తెలియకో ఇష్టమైనవి మనసులో నుంచి బయటికి చెప్తారు. అంటే ఎలాంటి వాతావరణం మనం క్రియేట్ చేయాలంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనతో షేర్ చేసుకునేటట్లు. అసలు మాట్లాడితేనే కొడతారేమో, ఏం చెప్పినా తిడతారేమో అనే ఒక ఉద్దేశం ఉంటే పిల్లలు మన దగ్గర ఓపెన్ కారు.
అమ్మ ఇవన్నీ చెప్పేది మీరేదో తప్పు చేసేశారు, మీ వల్ల ఇదంతా జరిగిందని నేను చెప్పటం నా ఉద్దేశం కాదు. ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం మన ఉద్దేశం. అవును. ఉం? ఇప్పుడు ఒకటమ్మా, మీరు చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతానికి. ఇలాగ చేసుంటే వేరు ఉండేదేమో. సరే అది జరగలేదు. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించండి. ఇప్పుడు ఆ అమ్మాయి దొరకటము అనేది ఏదైనా సరే ఒక పెద్ద అద్భుతం జరిగితే గానీ ఈ అమ్మాయి బయటికి రాదు. లేదు మీకు ఈసారి ఫోన్ వస్తే గనక ఇమ్మీడియట్ గా మాకు ఫోన్ చేసి ఇదిగోండి నంబరు. ఇప్పుడు మీకు ఆ నంబర్ కూడా లేదా మీ దగ్గర? మా దగ్గర లేదు మేడం, చిన్న ఫోన్ మేడం మా దగ్గర ఉంది. చిన్న ఫోన్ అయినా సరే ఉంటుంది కదా మేడం, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. ఫీడ్ అంటే చేసుకోవాలి. మా ఆయన చదువుకోలేదు మేడం, కొంచెం దానివల్ల నెంబర్లు కూడా గుర్తు ఇది ఎక్కడ జరగాల్సిందంటే ఎవరిదైతే వార్డెన్ నెంబర్ తీసుకొని వెళ్ళిందో ఆ వార్డెన్ నెంబర్ మీరు పోలీసులకు ఇచ్చారా? ఇచ్చాము మేడం, పోలీసులకి అయితే ఇచ్చాము. అక్కడ పోలీసుల దగ్గర ఉంది మేడం ఆ నెంబరు. ఇప్పటికైనా కనీసం ఇప్పుడు ఆ పిల్ల ఈ 4 సంవత్సరాల నుంచి ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలిసింది కదమ్మా. అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయి అయినా సరే ఇప్పుడు ఒకవేళ వస్తే మీరు మీ ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకుంటాం మేడం, తప్పరు కదా మేడం, నా కన్న కూతురుగా మేడం, బయట అయితే వదిలేదంగా మేడం. ఇప్పటికే ఆ పిల్ల ఎంతో నరకం చూస్తుంది అక్కడ. ఇప్పటికన్నా మేమన్నా తెలివి తీసుకుని మా పిల్లని మంచిగా చూసుకోవాలిగా మేడం. ఇప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి? ఆయన ఏమంటున్నారు ఈ విషయం తెలిసిన వాళ్ళ తర్వాత? ఆయన ఏమంటున్నాడు మేడం, బాధపడుతున్నారు మేడం. నా వల్ల ఎట్లా జరిగింది, అప్పుడు ఆ క్షణంలో నేను కొట్టకుండా ఉంటే నా పిల్ల నాకు దక్కేదే కదా అనేసి అలా అని బాధపడుతున్నారు మేడం. ఆయన చాలా బాధపడుతున్నారు. మేము కూలి పనికి వెళ్తేనేగా మేడం తెచ్చుకుంది, నేను మా పిల్లని చదివించుకునేది. మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులో బాగుంటుంది అనేసి మాలా కాకుండా అనుకున్నాం మేడం. లేదమ్మా, మీరు అనుకున్నది ఏది పొరపాటు అని నేను అనట్లేదు. పిల్లని కొట్టడం అలా కాకుండా ఇంకొకలాగా చేసి ఉండాల్సింది. అదే మేడం, ఆ క్షణం ఆలోచించుంటే మా ఆయన గారు అది అయ్యేది. అందుకని ఇప్పుడు మీరు అరే మా వల్లే ఇలా జరిగింది, మా వల్లే ఇలా జరిగింది అని మీరు గుండెలు బాదుకునే కన్నా, ఒక్కవేళ ఏదైనా అద్భుతం జరిగి మీ అమ్మాయి గనక వెనక్కి వస్తే గనక మీరు ఒక్కసారి ఆ నెంబరు మేడంకి ఇవ్వండి. ఏది ఆ అమ్మాయి ఏదైతే ఆ వార్డెన్ ఫోన్ నెంబర్ ఉందో అది మేడంకి ఇవ్వండి. ఇస్తే మనం ఏదన్నా వేరే ఇంకెవరన్నా పోలీస్ ఆఫీసర్లతోటి ఇట్లా ఈ మానవ అక్రమ రవాణా అంటారు దీన్ని, ఇట్లా చేసే వాళ్ళని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ ఎవరైనా దొరికితే గనక ఏమన్నా కూపి లాగలుగుతారేమో, మనం ఒక ప్రయత్నం చేద్దాం. సరే మేడం. ఇప్పుడు మీ ఒక్క పాపే ఇలా జరిగిందని అనుకోవద్దమ్మా. మీకే అన్యాయం జరిగిందని అనుకోమాకండి. చాలా మంది చిన్నప్పుడు 18 ఏళ్ల లోపు లవ్లో పడటము, ప్రేమలో పడటము, ఈ సినిమాల్లో చూసి వీటి వల్ల అబ్బాయిలు కొంచెం పెద్దవాళ్ళే ఉంటారు కదా అబ్బాయిలు, అంటే వాళ్ళకి చాలా వయసు ఉండదు, 22, 23 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఒకటి వచ్చినాయి. ఈ ఫోన్లు రావటం వల్ల ఏమవుతుందంటే కాంటాక్ట్ ఈజీగా దొరుకుతుంది. అదే ఇప్పుడు పాత రోజుల్లో అయితే అమ్మాయి ఉన్న ఇంటికి ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంటికే రావాల్సి వచ్చేది, లేదంటే బజార్లో ఎక్కడన్నా కనిపిస్తే వెంబడించాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ చేసి కొంచెం పరిచయాన్ని కూడా ఇట్లా ఈ ప్రేమల వల్ల కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారమ్మా. ఇది అందుకే నేనేమంటున్నానంటే ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల మీద ప్రేమ ఒక్కటే కాదు, కొంచెం తెలివిని కూడా పెట్టుకోవాలి. భయం ఒక్కటే కాదు, భయపెట్టితే పిల్లలు సరిగా పెరుగుతారు అనుకుంటాం తప్పు. మీరు ఎంతో కొంత అనునయంతోనే పిల్లలకి చెప్పుకోవాలి. అయితే ఇంకా ఒక పని ఏం చెయ్యొచ్చు అంటే, ఎవరైనా పిల్లలు ఇలా తప్పిపోతే కనుక రైల్వే స్టేషన్లో 1098 అని చెప్పి చైల్డ్ హెల్ప్ లైన్ అనమాట, అది రాసి ఉంటుంది అక్కడక్కడ పోలీస్ స్టేషన్స్లో వాటిల్లో. ఆ నెంబర్కి ఎవరైనా పిల్లలు ఎవరైనా సరే మీరు కూడా ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి చెప్పండి, 1098 దానికి ఫోన్ చేస్తే ఆ చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళు వచ్చి పాపని ఇలా రైల్వే స్టేషన్స్ నుంచి రోజు 4-5 ఫోన్లు వస్తుంటాయి వీళ్ళకి, ఈ 1098 వాళ్ళకి, కేవలం రైల్వే స్టేషన్స్ దగ్గర నుంచి వస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 1098 వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు గబగబా వెళ్ళి ఏ స్టేషను ఏంటి చెప్తే సేవ్ చేయగలుగుతారు. కానీ
అలాంటప్పుడు కూడా సేవ్ చేయలేక ఆ ట్రైన్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు కలకత్తా వెళ్ళే ట్రైన్ ఎక్కారనుకోమ్మా, కలకత్తా వెళ్ళిన దాకా ఇప్పుడు కొంత దూరం దాటిన తర్వాత వీళ్ళు కూడా నిస్సహాయాలు అయిపోతారు. ఏం చేయాలో వాళ్ళు అర్థం కాదు. కొడతారేమో, తిడతారేమో, ఇప్పుడు నాకు తిండి పెట్టరేమో. ఇప్పుడు పిల్లలకి అప్పటికప్పుడు అదే మేడం. ఆకలేగమ్మా అవును పిల్లలకి, మేడం. ఆకలి భయం, ఈ రెండు తప్పితే ఏముంటాయి అదే పిల్లలకి? మా కూతురు ఆ విషయం మా చెప్పుంటే, మేము చదువుకోనమ్మా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పుంటే ఆ పిల్లని మేము ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం మేడం. కానీ ఆ పిల్ల మాకు అట్లా చెప్పుకొని వెళ్ళిపోవడం కూడా పాప అవును. చేసుకుంది మేడం. చాలా బాధాకరం అమ్మా ఈ అవును విషయం మేడం. మటుకు. కానీ ఆ కనీసం క్షణం ఆ పాప ఆ. కూడా ఆలోచించి మా నాన్న నన్ను ఇట్లా భయం కోసం కొట్టాడులని ఒక క్షణం ఆలోచించుంటే ఎంత బాగుండేది. అవును. పిల్ల ఇప్పుడు అలా చూసి వెళ్ళిపోయిన చూసి కాడించి ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పి అదే ఎంత కదా. నరకంలోకి వెళ్ళింది పిల్ల. అదేగా మేడం. ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది ఉన్న పాపనైతే చూసుకోకుండా ఉండంగా మేడం. అవును, ఎంతైనా అవును, మేము తిన్న దాంట్లో నా కూతురు పెట్టుకుంటాం కదా మేడం. మేము అవును, అవును, అట్లా అవునమ్మా. వెళ్ళిపోవడం కూడా మాకు చాలా బాధగా అనిపిస్తుంది. లేదమ్మా, వెంటంటే కూడా ఆ ఇప్పుడు అదేదో ఒక కమల్ హాసన్ సినిమా కూడా ఉంటది కదా, ఆ ఆ పాప 12 ఏళ్ల అవును, పాపని వేశ్యాగృహంలో ఉంటే అవును. ఎట్లయినా ఆ పాపను తీసుకొచ్చుకోవాలి అని ఆ కమల్ హాసన్ పడే తపన, తీసుకొచ్చిన తర్వాత ఆ పాప ఏడుపులు, అరుపులు, కేకలు. ఆ, అసలు నిజంగా ఆ, కుటుంబాలు ఒక్కొక్కసారి అనుకోని ఘటనలు జరిగితే కుటుంబాల్లో పిల్లలు ఎట్లా చెల్లాచెదురైపోతారు, ఉమ్. పిల్లలు ఏమైపోతారు అనేది ఆ సినిమాలో బాగా చూపించాడు. ఆ, సరే, ఏది ఏమైనా అమ్మ ఒకటే, చెప్పండి మేడం. మీ అమ్మాయి దొరకాలి అని మేము కోరుకుంటున్నాము. దొరకాలి మేడం. పోలీసులు ఎట్లయినా పట్టుకుని తీసుకురావాలి అని మా కోరుకుంటున్నాము. కూతురు ఏ పరిస్థితిలో ఉన్నా మా దగ్గర చేరుకుని మేము మంచిగా చూసుకుంటాం మేము ఇప్పటికన్నా. ఖచ్చితంగా. కానీ మీరు ఈ లోపు ఏం చేస్తారంటే, మీకు చాలా వయసు అయితే లేదు, చిన్నగా ఉన్నావు నువ్వు కూడా, ఒక పాపనో బాబునో పెంచుకోండమ్మా మీరు. కానీ నా కూతురు దొరికితే అదే మాకు కరెక్టే, నేనేమన్నా ఈ లోపు మీరు బాధపడకుండా, ఇప్పుడు ఎంత కుమిలిపోతున్నారో నాకు అర్థమవుతుంది. దాని నుంచి మీరు కొంచెం బయటికి రావాలి. ఇప్పుడు రేపు మీ అమ్మాయి వస్తే మీ అమ్మాయి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. అవును మేడం. అందుకని ఏంటంటే ఈలోపు మీరు, చాలా మంది తల్లిదండ్రులు లేని పిల్లలు బోల్డ్ మంది ఉన్నారమ్మా, అనాథల్లాగా ఉన్నారు పాపం. అవును. అట్లాంటి ఒక పాపనో బాబునో పెంచుకోండి మీరు. మీకు కూడా కూతురు దూరం అయింది అనే ఒక బాధ నుంచి మీరు ఎంతో కొంచెం కోలుకుంటారు. అవును మేడం. ఎవరైనా సరే 1098 100, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 100 మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగిన ఘటనలో కూడా అమ్మాయి 100కి కాల్ చేస్తే వెంటనే రాలేదంట. సరే, ఏది ఏమైనా 100 వాళ్ళు కూడా ఇట్లాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు చూసుకోవాలి. తగిన సమయంలో వాళ్ళు స్పందిస్తే ఇంత దుర్మార్గం, ఇంత దారుణం జరగదు. అవును. అందుకని 1098 ఈ 2 నంబర్లు ఎవరైనా సరే గుర్తుపెట్టుకొని, ఒక్కటే నేను పిల్లలకు కూడా చెప్పేది, మీరు ఇల్లు ఏదో నరకం అనుకుంటారు, తండ్రి ఏదో కొడుతున్నాడు అనుకుని మీరు ఇంకెక్కడో ఏదో మంచి జరుగుతుంది అని వెళ్తారు. కానీ అవి ఎండమావులే, మీకు అది అర్థం కావాలి. ఎంత అవునన్నా కాదన్నా, ఎంత తల్లిదండ్రికి కొట్టినా కానీ తిట్టినా కానీ చూసుకునేది మిమ్మల్ని తల్లిదండ్రులు. అవును. ఆ ఒక గడప దాటారు అంటే ఈ జీవితాలు ఎలా అవుతున్నాయో చూశారు. ఇది ఎవరైనా తల్లిదండ్రులు నేర్చుకోవాలి, కాస్త ఊహ తెలిసిన పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుంది, ఇప్పుడు ఆ అమ్మాయి పడే కష్టాలన్నీ మనం ఇక్కడ ఏకరువు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. ఇక్కడ అందరికీ తెలుసు, వేశ్యాగృహాల్లో, వ్యభిచార గృహాల్లో ఆడవాళ్ళని ఎంత ఆ పిల్లల పెద్దల బాగా టార్చర్ పెడతారు. అదేనమ్మా, పెడతారు, టార్చర్ పెడతారు. ఏదైనా ఇట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పి పిల్లలకు చెప్తున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో కొంచెం ఇదివరకిట్లాగా కొట్టినా తిట్టినా పిల్లలు ఉండట్లే. అవును మేడం. అందుకనే మనం కూడా కొంచెం పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది ఈ సంఘటనతోటి. అవును మేడం. మీరు కూడా ధైర్యంగా ఉండండి, ఇంకా అంతకంటే మేము చెప్పగలిగింది లేదు. ఆ నంబర్ కనుక ఒక్కసారి ఇస్తే మేడంకి ఏమన్నా ఒక ప్రయత్నం చేయొచ్చేమో చూద్దాం. సరే మేడం, ఇస్తాం మేడం. ఒకసారి మీది చిన్న నెంబర్ అయినా సరే, పాప ఒకటే నెంబర్ నుంచి చేస్తుందా, లేకపోతే చేసిన ప్రతిసారి కొత్త కొత్త నెంబర్స్ నుంచి చేస్తుందా? అంటే అక్కడ ఫోన్ ఉంటే వాళ్ళ పక్కన ఉంటారు కదా మేడం, ఇంకొక వేరే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫోన్ నుంచి కూడా చేసింది మేడం 2-3 సార్లు. ఒకసారి అది ఓకే. అందుకే మీరు ఆ నెంబర్ అందుకని అడ్రస్ మాకు చెప్పమంటే కూడా ఆ పిల్లకి అర్థం కావట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అర్థం కావట్లేదు మేడం పాపకి. మీరు ఈసారి ఏ నెంబర్ వచ్చినా సరే నంబర్ రాసి పెట్టుకోండి.
సరే మేడం రాసి పెట్టుకొని ఇమ్మీడియట్ గా కాల్ చేస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో చూద్దాం. అవును మేడం. ప్రీవియస్ వచ్చిన నెంబర్స్ ఏమన్నా నోట్ చేసి పెట్టుకున్నారా? అవి స్టేషన్ కి ఇవ్వటం అలా జరిగిందా? ఈ జరిగినాయి నెంబర్ మేడం, నుంచి ఫోన్ జరిగినాయి వచ్చింది అని. పోలీసులు కూడా చేస్తున్నాం మేడం అంటున్నారు. ఒకసారి మనము వీళ్ళ ఏరియా వాళ్ళతో మాట్లాడటం కూడా నీడ్ ఉంది. ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగింది ఏంటి వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి మనం కనుక్కొని ఈసారి వచ్చిన నెంబరు అంటే ట్రాక్ చేయటము ఎక్కడుంది అవును. అనేది ఈ రోజుల్లో అసలు టెక్నికల్ గా పెద్ద కష్టం మరి కాదు. ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదు పాపం వీళ్ళ ఏవో మేడం, సంగతి. మేము ఎంత తిరిగినామో మేడం, పోలీస్ స్టేషన్ తిరిగినాం కానీ ఉమ్. చూస్తున్నామమ్మా అంటున్నారు కానీ కొంచెం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మాకు అసలు. అమ్మ, ఒక్కసారి మేము కూడా మాట్లాడి మాట్లాడండి. ఆ పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటాము. ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేద్దాం. చేయండి మేడం కొంచెం. ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ.